సార్ పాటలు లాంటి మాటలు ఉన్నా కూడా ఆల్ ఎమోషన్స్కి స్కోప్ ఎంత ఉందండి? ఇది ముఖ్యంగా ప్లస్ సంగీతం గారు చాలా విట్టీగా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చేస్తుంటారు ఆయన సినిమాల్లో. ఈ సినిమాలో అవన్నీ ఉండే అవకాశం ఉందా? అన్ని పాటలు ఉన్నా లేదు డెఫినెట్లీ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం నేనేదో చాలా హూని రాగంలో సార్ చాలా మంచి రాగంలో పాడారు కదా, దాంట్లోనే ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఇంప్రావ్లోనే ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఇమాజిన్ ప్లాన్ చేసుకుంటే ఎంత వస్తుంది దాంట్లో. మీకు మనకు యూజువల్లీ సినిమాలో ఏం కావాలండి, ఒకసారి ఒక ఎమోషన్ ఫీల్ అవ్వాలి, నవ్వుకోవాలి, ఏడుస్తాం అంతే. సో దట్స్ ప్రిటీ మచ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ. అది 100% గ్యారంటీ అండి. సార్ నైట్ సెలబ్రిటీ షో కానీ సార్ ఇక్కడ నాగేశ్వరి గారు ఆయన ఈవినింగ్ ఏమన్నా అంటే ఇండస్ట్రీ పీపుల్కి కానీ డైరెక్టర్స్ కానీ స్పెషల్ సెలబ్రిటీ షో ఏమన్నా ప్లాన్ చేస్తారు? అలా ఏం పెట్టుకోలేదండి. బట్ దే మైట్ బి పెయిడ్ ప్రీమియర్స్ లాగా ఏదో ఓపెన్ చేయొచ్చు. లాస్ట్ కొంచెం కంటెంట్ ఎండ్ టు ఎండ్ వరకు వస్తుంది కాబట్టి వీఆర్ జస్ట్ ఓపెనింగ్ అప్. మేబీ ఫ్యూ షోస్ ఓపెన్ అవుతాయి అంతే. అది విల్ లెట్ యు నో వెరీ సూన్. 2 స్టేట్స్లో ఉంటాయండి? 2 స్టేట్స్లో అర్థం కాలే. 2 స్టేట్స్లో 2 స్టేట్స్లో. సార్ అశ్విన్ గారు, ఆయన దగ్గర ఇంకా వేరే స్టోరీస్ కూడా ఉండుంటాయి, మీతో డిస్కస్ చేసే ఉంటారు. బట్ ఇది పికప్ చేయడానికి రీజన్ ఏంటి? ఇది ఆయన చెయ్యాలి అని చెప్పేసి ఫైనల్గా అంటే జీవితంలో ఇది చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారా ఎట్లాగా? ప్యూర్లీ సార్ విష్ అండి. ఆయనకి సినిమా చేయాలని చాలా 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 డీప్గా ఉండే అండి. అండ్ వేరే స్టోరీస్ ఉన్నాయి, వేరే స్టోరీస్ చెప్తారు. బట్ ఏది చెప్పినా ఫైనల్గా తిరిగి ఇక్కడికే వచ్చేవారు. సో ఐ థింక్ అదొకటి అర్థం చేసుకున్నాను ఎప్పుడో. ఇలాంటి లెజెండరీ ఫిల్మ్ మేకరు ఒక నాట్ జస్ట్ హిట్స్, నాట్ జస్ట్ క్లాసిక్స్, బట్ నెవర్ బిఫోర్ టైప్ మూవీస్ తీసిన ఆయన ఒక కథ చెప్పాలనుకుంటే మనం ఎందుకు దానికి ఒక లాజిక్ పెట్టుకొని క్వశ్చన్స్ చేయాలంతే. ఇప్పుడు నేను అంటే ఎస్పెషలీ సార్ స్టోరీ వైజ్ కానీ మేకింగ్ వైజ్ కానీ రిలీజ్ వైజ్ కాదండి, ప్రతిదీ ఛాలెంజింగ్గానే ఉంది ఈ సినిమా విషయంలో. సో అంటే ఈ ఛాలెంజ్ని ఆయన ఈ వయసులో చేయగలిగారా? ఎట్లా మీ సపోర్ట్ తీసుకున్నారు? సో ఆయన ఫైనల్గా ఆ సంతృప్తికరమైన ఫీలింగ్ మూవీ మేకింగ్ పరంగా ఆయనకి ఎంతవరకు లభించింది అంటారు సార్ ఈ సినిమా విషయంలో? ఆయన ఎనీథింగ్ టు డూ విత్ మూవీ ఆయన ఎనర్జీ 200% అవుతుందండి. సో ఎనీథింగ్ టు డూ విత్ సినిమా షూటింగ్ పరంగా ఆయనని, రిహర్సల్స్ పరంగా ఆయనని, రైటింగ్, సెట్ డిస్కషన్స్, వాట్ ఎవర్, అప్పటికి ఆయన ఎనర్జీ 200-300% అయిపోతుంది. సో హీఈస్ ఫుల్లీ యాక్టివ్. అండ్ అంటే మాకు అప్పుడప్పుడు వీ వుడ్ గెట్ టైర్డ్ బర్న్ట్ అవుట్ వాట్ ఎవర్, బట్ ఆయనకు అలాంటి సిచ్యువేషన్ లేకుండా. అంటే బ్లూ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది మీకు ఆయనకి కుదిరింది కాబట్టి సినిమా రాగలిగింది అనుకోవచ్చా? వేరేదైతే ఖచ్చితంగా వచ్చేది కాదా? ఎట్లా ఈ మీ భావాలిద్దరూ ఒకటే? భావాలు ఒకటవడం ఒకటి, బట్ ఐ థింక్ ఈ సినిమా చాలా కష్టం అని తీయడం. అంటే ఇప్పుడు పుష్పక్ కూడా అనుకుంటే కమల్ సార్ సపోర్ట్ లేకపోయింటే మేబీ పుష్పక్ చాలా కష్టమయ్యేదేమో తీయడం. ఆయన నమ్మకం లేకపోయింటే, ఆయన సపోర్ట్ లేకపోయింటే. అండ్ నాకు లక్కీగా ఈ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో ఐ హ్యాడ్ దట్ లిటిల్ కేపబిలిటీ ఆఫ్ బ్యాకింగ్ సార్. సో ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు మేక్ షూర్ దట్ ఆయనకి ఏం అవసరమో, వెదర్ ఇట్ వాజ్ రైటర్స్, వెదర్ ఇట్ వాజ్ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ కానివ్వండి, సపోర్ట్, ఐ వాజ్ ఏబుల్ టు గివ్ హిమ్ దట్. సో అంటే మీరు మేకింగ్ పరంగా మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది, బట్ మీ ఆలోచన విధానాన్ని ఎంతవరకు ఆయన మార్చగలిగారు? ఇంకా ఇంప్రూవ్ అయిందా ఎట్లా సంగీతం గారి తర్వాత? లేదండి, నేను మేక్ చేయలేదు సినిమా. సో ఇట్ వాజ్ సినిమాల మేకింగ్ మీకు ఉంటుంది, మాకుంటుంది. మీ ఆలోచన విధానాన్ని ఆయన ఎంతవరకు మార్చారు? అంటే నాకు ఆయనలో సార్లో ఎక్కువ నచ్చింది ఏంటంటే ఆయన్ని సీరియస్గా తీసుకోరండి. ఆయన గురించి ఇప్పుడు మనం ఏదన్నా సార్ మీరు లెజెండరీ, అసలు మీరు ఎన్ని గొప్ప సినిమా తీస్తారు అలా ఏదైనా చెప్తే ఆయన పక్కన చూస్తుంటారు అనమాట, ఎవరితో మాట్లాడుతున్నాం అన్నట్టు. నాకు ఒకప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండే ఆదిత్య 369 ఫేవరెట్ ఫిలిం. సో సార్ తోటి ఒక సీక్వెల్ తీపిస్తామేమో, సార్ తోటి చేసి మేబీ ఐ కెన్ హెల్ప్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని వెళ్ళాను ఆయన దగ్గరికి ఒకసారి. ప్లీజ్ సార్ చేద్దాం సార్, ఏదో ఒక రకంగా ఎక్కిద్దాం సినిమాని, ఐల్ బీ యువర్ కో డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్తే ఆయన వద్దమ్మా అయిపోయింది, ఆ కథ అయిపోయింది కదా, ఇప్పుడు ఏముంటుంది ఆ సినిమాలో, ఊరికే ముందుకెళ్తాం వెనక్కి వస్తాం, అది కాదు కదా సినిమా, ఇప్పుడు నాకు వేరే సినిమా. సో హీ డజంట్ హ్యావ్ దట్ అటాచ్మెంట్. ఆయన సక్సెస్
సక్సెస్ వచ్చిందని మళ్ళీ దానికి సీక్వెల్ తీయాలని అలాంటి లెక్కలు ఉండవు సార్కి. నాగేశ్వర్ గారు, ఇది సింగ్ గీతం అన్నది ఎట్లా, ఆయన సంగీతం కలిసి వచ్చిందని పెట్టారా? హూజ్ ఐడియా, వై సింగ్ గీతం? ఐ థింక్ రైటర్స్ రూమ్లో ఎవరో సజెస్ట్ చేసినట్టున్నాను ఏదో మాటల్లో సార్కి చెప్తే సార్కి కూడా నచ్చింది యాక్చువల్లీ. ఆయన ఇప్పుడు ఈ లోగో కూడా ఉంది కదా, అది ఆయన సార్ సిగ్నేచర్ యాక్చువల్లీ. సో సార్ సిగ్నేచర్ని మేము లోగోలాగా వాడుకుంటున్నాం. సో ఇట్స్ సంగీతం అని. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే జనరేషన్కి సంగీతం శ్రీనివాస్ గారు ఎంతవరకు అంటే పరిచయం ఉన్నారా? అంటే ఇప్పుడు మహానటి తీసినప్పుడు సావిత్రి గారు ఎవరికి తెలీదు, అంటే ఆ జనరేషన్ గారికి సినిమాగా చూస్తారు కదండి. కరెక్ట్, ఇది కూడా సినిమాగానే చూస్తారండి డెఫినెట్లీ. సంగీతం అనేది డెఫినెట్లీ సంగీతం సార్ ఎంత లెజెండరీయో తెలియకపోయినా ఆయన సినిమా చూస్తే ఆ సినిమా ఎంత బాగుంటుందని తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏదో చిన్న ఊర్లోకి వెళ్తే క్రిస్టోఫర్ నోలన్ ఎవరో తెలియకపోవచ్చు, బట్ ఆయన సినిమా చూస్తే బాగా భలే తీశారు అనుకుంటారు కదా. సో డైరెక్టర్ తెలిసే అవసరం లేదేమో. బట్ అశ్విన్ గారు ఫిలప్ చేస్తుందా లేదంటే మీరు కమర్షియల్గా సక్సెస్ సాధిస్తుందా? కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అవుతుందని హోప్ చేస్తున్నామండి. అంటే నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా, సంగీతం శ్రీనివాసరావు, ఇది అంటే ఓటీటీకి బాగా వెళ్తుందేమో అని మొదట ఒక ఐడియా వచ్చి సినిమా స్టార్ట్ చేశారా? మేము ఎప్పుడు అలా ఆలోచించలేదండి. మీరు మా ఫిల్మోగ్రఫీ చూస్తే పీక్ కోవిడ్లో కూడా జాతిరత్నాల్ని రిలీజ్ చేసామండి ఇన్ థియేటర్స్. సో వీఆర్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ థియేటర్స్, వీఆర్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ ద ఆడియన్స్. మేము ఊరికే ఒక 5 కోట్లు ఎక్స్ట్రా వస్తుందని ఓటీటీకి వెళ్ళే బ్యాచ్ కాదు మోస్ట్లీ. సార్ నాగేశ్వన్ గారు చెప్పండి సార్. ఇక్కడ సార్ ఇక్కడ ఎత్తే సార్. సార్ అది సంగీతం గారు మొన్న చెన్నై ఈవెంట్లో మాట్లాడుతూ నన్ను తండ్రితో సమానంగా చూసుకున్నారు, చాలా ప్రేమగా చూసుకున్నారని చెప్పారు ఆయన. సో ఆయన గురించి చాలా వరకు మీకు డీప్ నాలెడ్జ్ ఉందని కూడా చెప్పారు. సో మీరు బయోపిక్ ఎలా స్పెషలిస్ట్ కాబట్టి ఆయన బయోపిక్ ఏమైనా మీరు తీసే అవకాశం ఉందా? సంగీతం గారు అదే చెప్తున్నా కదా, సార్కి ఇలాంటి ఐడియాలు చెప్తే ఆయన మంచి కౌంటర్ వేస్తారు. ఆయనకు అసలు ఇలాంటివి ఇష్టం ఉండదు. బట్ యా, అంటే ఆయనతోటి ఇన్ని రోజులు ఇన్ని నెలలు సంవత్సరాలు స్పెండ్ చేయడమే ఒక అడ్వాంటేజ్, ఒక లక్, బ్లెస్సింగ్ అనుకోవాలండి. సో బియాండ్ దట్ ఏం ప్లాన్స్ లేదు. అంటే ఆయన లైఫ్లో అంటే ఈ స్టోరీ ఉండిపోయింది అని మీకు చెప్పారా, లేదా మీరు ఆయన అడిగారండి స్టోరీ? లేదండి, 94 year old కదా ఆయన, ఎందుకు అంత కష్టపెట్టారు ఆయన్ని మీరు? అంటే ఇప్పుడు 21 year old మీద కూడా ఖర్చు పెడతాం కదండి. ఆ సేమ్ క్వశ్చన్ అడగచ్చు కదా. ఇప్పుడు 18 year old వచ్చి ఎవరైనా సినిమా తీశారనుకోండి, ఒక మంచి సినిమా, ఒక మంచి కథ చెప్పారు, ఏంటి ఆయనకు 18 ఏళ్ళే కదా ఎందుకు పెడుతున్న డబ్బులు అని కూడా అడగచ్చు. స్టోరీ మీద పెడతాం ఎవరన్నా డబ్బులు, అండ్ స్టోరీ బాగుంటుంది, ఆ స్టోరీ బయటికి వెళ్తే ఒక పెద్ద హిట్ అవుతుందో, జనాల్ని ఇన్స్పైర్ చేస్తుందో. ఇప్పుడు 40 ఏళ్ళ ముందు ఆదిత్య 369 తీశారు, ఇప్పుడు మొన్న రిలీజ్ అయినప్పుడు కూడా మా కొడుకు వెళ్ళి చూసాడు సినిమా అండ్ ఇన్స్పైర్ చేసింది. సో అలాంటి సినిమాలు తీయాలి కదండి బేసిక్లీ. సార్ అశ్విన్ గారు, అంటే కమలా మీరు కూడా పాట పాడితే చెప్పండి సమాధానం. మీరు క్వశ్చన్ అడగండి, నేను ట్రై చేస్తాను. మీరు క్వశ్చన్ పాటలు అడగండి, నేను ట్రై చేస్తాను రివర్స్. సంగీతంలో గీతాలెన్ని, దేవితో గొడవలు ఎన్ని, మీరు పెట్టే కాంట్రవర్సీలు మాకు వద్దు, హ్యాపీగా తీసాము. లేదండి, హ్యాపీగా తీసామండి. దేవి గారు లిటరలీ లాస్ట్ మినిట్ వరకు నిద్రపోకుండా, అది స్టాండర్డ్ ఏమో అండి, అందరూ చెప్పడం నిద్రపోకుండా పనిచేసామని, కానీ నిజంగానే నిద్రపోకుండా పనిచేసాము. బట్ పాటలన్నీ, దేవి గారి కాంట్రిబ్యూషన్ అన్నీ, అదంతా ఐ డోంట్ నో అండి. నేను జస్ట్ యాక్చువల్లీ ఒకటి ఏం చెప్పాలంటే, నేను సినిమా చూస్తున్నా కదా, ఎడిట్లో చూస్తున్నాను, మిక్సింగ్లో చూస్తున్నాను. నేను మామూలుగా ఓవర్గా బిల్డప్ ఇచ్చే రకం కాదు. సో ఇక్కడున్న ఇక్కడున్న 50 మందిలో డెఫినెట్లీ ఒక 40 people అట్లీస్ట్ మినిమం ఎమోషనల్ అవుతారు, నవ్వుతారు, కన్నీళ్ళతో బయటకు వస్తారు. ఆ మిగతా 10 మంది కూడా ఆల్మోస్ట్ గొంతు దాకా వచ్చి ఆపుకుంటారు అన్న ఫీలింగ్. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు 6 పాటలు ఇవ్వడానికే మామూలుగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే, ఈ సినిమా మొత్తానికి కూడా
దేవి గారే కంట్రిబ్యూషన్ ఉంటుంది యాక్చువల్లీ. యా ఈ సినిమా ఈస్ అంటే మేము తీసామని కాదండి, బట్ ఐ థింక్ దిస్ సినిమా ఇస్ అ గిఫ్ట్ ఫర్ అస్ యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అ జనరేషన్. నేను జస్ట్ లక్కీగా ఈ పార్ట్లో ఉన్నాను అంతే. ఐ వాజ్ ఏబుల్ టు మేక్ ఇట్ హ్యాపెన్. కానీ ఈ సంగీతం సార్ సైడ్ నుంచి అన్న దేవిసి